హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిలకు సమానమైనటువంటి ఇళ్ల స్థలాల మంజూరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా అయితే మారింది. గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం అయితే నెలకొందని చెప్పాలి. ఈ విపత్కర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ ఒక వినూత్న మరియు సంచలనాత్మకమైన డిమాండ్‌ను అయితే ప్రభుత్వం ముందు అయితే ఉంచింది. అదే ఏంటంటే బాకీకి భూమి అనే పథకం. అంటే ప్రభుత్వం ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వారికి విలువైన నివాస స్థలాలను కేటాయించాలని సంఘం గట్టిగా కోరుతోంది. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ బకాయిల కోసం తగినన్ని నిధులు కేటాయించాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే భూములనైనా కేటాయించి తమ రుణాన్ని తీర్చుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారైతే మరియు ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ గారు ఒక అధికారిక ప్రకటన ద్వారా అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుండి అందాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు కొండలా పేరుకుపోయాయి. వీటిలో ప్రధానంగా కొన్ని పీఆర్సీలకు సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నా కూడా 4 విడతల కరువు భత్యం, డీఏ నిధులు మరియు ఉద్యోగులు దాచుకున్నటువంటి సెలవులను నగదుగా మార్చుకునే సరెండర్ లీవ్, ఈఎల్ మంజూరు వంటి అంశాలు దశాబ్ద కాలంగా అయితే పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి. ఈ సమస్యల తీవ్రతను వివరిస్తూ సంఘం నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించారు. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ సమస్యలకు ఒక ముగింపు పలకాలని, ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రతను కాపాడాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల గళాన్ని మరింత బలంగా వినిపించడానికి సంఘం ఒక కార్యాచరణను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీని కలిసి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత మరియు సామాజిక ఆర్థిక వ్యవస్థపై వినతి పత్రాలు అందజేయాలని అయితే నిర్ణయించారు. మరి ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వం కేవలం బకాయిల రూపంలోనే సుమారు 35,000 కోట్ల రూపాయల అమౌంట్ అయితే ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. మరి దీనికి తోడు రాబోయే కొత్త వేతన సవరణ ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం ఇంకా కొన్ని వేల కోట్లకు చేరుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఇంత భారీ మొత్తానికి ఒకేసారి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమైన పనిగా అయితే మారింది. ఖజానాలో నిధుల కొరత వల్ల సంక్షేమ పథకాలకు మరియు జీతాలకే నిధులు సరిపోతున్న తరుణంలో ఈ 35,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు అనేది పెను సవాలుగా అయితే మారింది. అందుకే ఏపీజీఏ నాయకత్వం ఒక ఆచరణాత్మకమైనటువంటి పరిష్కారాన్ని సూచించింది. ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఖాళీ భూములను లేదా లేఅవుట్‌లను అభివృద్ధి చేసి వాటిని బకాయిలకు బదులుగా ఉద్యోగులకు ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేస్తే అటువంటి ప్రభుత్వానికి నగదు భారం తగ్గుతుంది అని, ఇటు ఉద్యోగులకు భవిష్యత్తులో విలువ పెరిగే ఒక ఆస్తి లభిస్తుంది అని వారు వివరించారు. మరి ఈ బాకీకి భూమి ప్రతిపాదన అనేది ప్రస్తుతం సంక్షోభంలో ఒక మధ్య మార్గంగా కనిపిస్తోంది. మరి వీటితో పాటు 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ తక్షణం నియమించాలి అని కూడా సంఘం డిమాండ్ చేస్తోంది. మరి పాత పీఆర్సీ గడువు ముగిసి చాలా కాలం అవుతున్నా కొత్త కమిషన్ వేయకపోవడం వల్ల పెన్షన్ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాల్లో మార్పులు రావటం లేదు అని వారు
ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ధరల పెరుగుదల దృష్ట్యా మధ్యంతర భృతి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని ఆహ్, వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఆహ్, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ నియామకం మరియు డీఏలపై విడుదలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని ఉద్యోగ సంఘం కోరుతోంది. ఇకపోతే నగదు రూపంలో చెల్లించలేనప్పుడు భూమిని ఇచ్చి ఇం భూమిని ఇచ్చైనా సరే తమ రుణం తీర్చుకోవాలనైతే వారు ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, ఈ డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఈ వినూత్న ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఎలాంటి ఊరట లభిస్తుందో మరి వేచి చూడాలి. ఈ సమస్యల పరిష్కారంపైనే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం యొక్క సమర్థత మరియు ఉద్యోగులకు పనితీరు ఆధారపడి ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.